హలో దాసు రమేష్ మీనారెడ్డి బిడ్డ భయన్న మీనారెడ్డి ప్రసాద్ ఫోన్ ಮಾಡಿ కొవ్వూరు స్వాతి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 21వ వార్డు కౌన్సిలరు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాన్ని వారిని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రము తిరోగమనం వైపు పోయింది కాబట్టి మరి భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో వారు నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. కాబట్టి కొవ్వూరు ఫ్యామిలీ మాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుబంధం ఉంది. వీళ్ళ అబ్బగారు కొవ్వూరు రామసుబ్బారెడ్డి, కొవ్వూరు కొండారెడ్డి, కొవ్వూరు రాజగోపాల్ రెడ్డి, కొవ్వూరు శ్రీనివాసులు రెడ్డి. అంటే కొవ్వూరు రామసుబ్బారెడ్డి అక్క కొడుకు మా చెల్లెళ్ళు ఇచ్చినాం, మోపూరి నరసింహారెడ్డిని. అప్పుడు రమణారెడ్డితో మేమందరము రాజకీయంగా పోరాటం చేసినప్పుడు కొవ్వూరు ఫ్యామిలీ నుంచి సంపూర్ణమైన అండదండలు ఉండేవి మాకు పూర్తిగా అన్ని రకాల. ఎందుకంటే అప్పుడు దౌర్జన్య పరిస్థితులు పొద్దుటూరులో ఉండేవి. అటువంటి దౌర్జన్య పరిస్థితుల్లో పోగొట్టి పొద్దుటూరును మంచి శాంతియుత వారణంలోకి తీసుకొని వచ్చేదానికి ఈయనంటే మన చైతన్య వారి అబ్బగారు రామసుబ్బారెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాళ్ళందరిలో రాజగోపాల్ రెడ్డి ఒకడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ స్వర్గస్థులు అయినారు. కాబట్టి రాజకీయాలలో నేను కూడా ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు ఎదిగేదానికి కొవ్వూరు ఫ్యామిలీ కూడా కారణం. కాబట్టి భవిష్యత్తులో చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళు అక్కడ పోయడం జరిగింది. భవిష్యత్తులో మేము వాళ్ళు అందరం కలిసి పొద్దుటూరు పట్టణంలో అభివృద్ధి కోసం నిరంతరము కౌన్సిలర్లు, నేను అందరి సహకారము, ప్రజల సహకారం అందరినీ తీసుకొని పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాము. మేము ఈ పార్టీలో చేరినందుకు గారికి కొవ్వూరు స్వాతిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.